నేను 3 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. నేను ప్రధానంగా మల్లెపూల తోట పండిస్తుంటాను. ఒకటి ఏక పంట కాకుండా ప్రతి కూరగాయ కూడా అందులో వేయడం జరుగుతుంది. నేను నా పొలంలో ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏ గ్రేడ్ మోడల్లో నేను అంతర పంటలుగా కంది, టమేటా గాని, మిరప, చిక్కుడు, బెండ ఇవన్నీ వేయడం జరిగింది. పాల క్రాప్ లో జొన్న, సజ్జ వేసుకోవడం జరిగింది. నా పైరుకి మచ్చ గాని, ఆకుముడత గాని అట్లాంటివి కనిపించినప్పుడు పుల్లటి మజ్జిగ నేనే సొంతంగా తయారు చేసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది. నేను పైరుకి దోమ గాని, చిన్న గుడ్డు గాని కనిపించినప్పుడు వేప నూనె గాని, నిమ్మాస్త్రం గాని ఇవే ఉపయోగిస్తుంటాను. నేను ఈ ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ఆవు పేడ గాని, ఆవుమూత్రం గాని మా ఊర్లోనే గోశాల ఉంది. ఆ గోశాల దగ్గరికి పోయి తెచ్చడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి తగ్గింది, మంచి లాభాలు ఉన్నాయి. భూమికి కూడా మంచిగా ఇప్పుడు ఆరోగ్యంగా తయారైంది. ఈ అంతర పంటలు వేసుకోవడం వల్ల నాకు 80,000 రూపాయలు అదనంగా వచ్చినాయి. మల్లెపూలలో ₹1,00,000 మిగలడం జరిగింది. 1,80,000 నాకు నికర ఆదాయం మిగిలింది. మేము ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు తినడం వల్ల మా కుటుంబం అంతా మంచి ఆరోగ్యంతో ఉన్నాము. మా అమ్మ వయసు వచ్చేసి 84 సంవత్సరాలు. మా అమ్మ మాతో కలిసి సమానంగా పనిచేస్తుంది.